ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. నిర్గుణుడు నిరాకారుడు అయినటువంటి పరమాత్మ, ఆయన్నే సదాశివుడు, పరమశివుడు, పరమాత్ముడు ఇలాంటి పేర్లతో పిలవడం జరుగుతూ ఉంటుంది. ఆయన నుండి సృష్టి చెయ్యాలి అనే కోరిక రాగానే త్రిగుణాలు ఉద్భవించాయి. ఆ త్రిగుణాల యొక్క కలయిక వల్ల పంచభూతాలు ఉద్భవించటం జరిగింది. ఈ పంచభూతాలు కూడా శివతత్వం యొక్క వ్యక్త స్వరూపాలే. ఆ మాటని అందరికీ తెలియజెప్పడం కోసం ఒక్కొక్క భూతతత్వంతో ఒక్కొక్క లింగంగా మనకి ఈయన ఆవిర్భవించటం జరిగింది. చిత్రం ఏమిటంటే ఇవన్నీ కూడా వింధ్యకి దిగువన ఉన్నటువంటి ప్రాంతంలోనే, భూభాగంలోనే ఆవిర్భవించాయి. ఇవి పంచభూత లింగాలు అనేటటువంటి పేరుతో మనకి వ్యాప్తిలో ఉన్నాయి. ఆకాశతత్వం అంటే మొట్టమొదట ఉన్నటువంటిది ఆకాశం. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపహ అద్భ్య పృథివీ అని కదా సృష్టి క్రమం చెప్పేది. ఆ మొట్టమొదట ఆకాశం మాత్రమే ఏర్పడినప్పుడు, ఆకాశం అంటే మనకు కనపడేటటువంటి ఆకాశం, ఈ ఆకాశం పుట్టడానికి కూడా ముందున్నటువంటిది పెద్ద మహదాకాశం అని చెప్తారు. మనకు కనపడేటటువంటి ఈ ఆకాశం, దాన్ని చిదాకాశం అని కూడా అంటారు. అంటే మానవుల దృష్టికి కనపడే ఆకాశము లేక చోటు అని చెప్పేదానికన్నా పైన ఉండేది. అలా ఉన్నటువంటి దాంట్లో మొట్టమొదట ఆకాశం గనక ఆకాశతత్వానికి సంబంధించినటువంటి లింగం ఒకటి ఉంది. దీన్ని చిదంబరంలో ఉంటుంది, నటరాజు అనేటటువంటి పేరుతో. సాధారణంగా మనకు అన్ని చోట్ల లింగాకారంలో కనిపించేటటువంటి శివుడు ఇక్కడ నటరాజుగా దర్శనమిస్తూ ఉంటాడు. అయితే ఈ నటరాజేశ్వరుడు ఇక్కడ ఉండగా ఆ చిదంబరంలో ఇక్కడ శివుడున్నాడు అని చెప్పడానికి ప్రత్యేకంగా ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఏముందంటే ఏముందో ఎవరికీ కనపడదట. ఏదో ఒకసారి అలా తెర తీస్తారు, ఏమీ కనపడదు. కొద్దిమందికి అద్భుతమైనటువంటి దృశ్యాలు గోచరించాయి, సాధకులైనటువంటి వారికి అంటారు. అంటే ఇలా ఆకాశంలో నుంచి వేలాడుతూ ఉన్న మల్లె మాల ఒకటి అక్కడ దర్శనమిస్తుందిట. ఎలా ఉంటుందండి? ఇలా వేలాడుతూ ఉంటుంది, పట్టుకున్నటువంటి ఆధారాలు లేవు, అది కూడా అందరికీ కనపడేది కాదు. అందుకే ఏదైనా మనకి ఏదో ఉంది అని అనుకుని ఏమీ లేకుండా ఉంటే అప్పుడు ఏమంటారు? చిదంబర రహస్యం అంటారు. అంటే రహస్యం అన్నది ఇంతవరకు భేదించబడలేదు, రహస్యం రహస్యంగానే ఉంది. ఇంకా సరిగా చెప్పాలంటే అక్కడ రహస్యం ఏమీ లేదు అని చెప్పేది. ఇది ఐ రిపీట్, ఇది ఆకాశలింగం. ఆకాశాద్వాయు తర్వాత వచ్చేటటువంటిది వాయులింగం. ఈ వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది, శ్రీకాళహస్తీశ్వర లింగము అనేటటువంటి పేరుతో. ఇది వాయులింగం అనడానికి సంకేతం ఏమంటే ఎప్పుడూ కూడా అక్కడ ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి దీపాలు కొద్ది గాలికి కదులుతున్నట్టుగా అనిపిస్తాయి, అవి మళ్ళీ నిధనం మాత్రం కావు, అలా చక్కగానే ఉంటాయి. ఇది వాయులింగం శ్రీకాళహస్తిలో ఉన్నటువంటిది. వాయోరగ్ని, వాయువు నుండి వచ్చినటువంటి మరొక సృష్టి కావలసినటువంటి సృష్టిలో అంతర్భాగమైనటువంటి భూతం ఏది అంటే అగ్ని. ఈ అగ్ని లింగం అరుణాచలంలో ఉంది. ఇక్కడ ఆయన్ని అరుణాచలేశ్వరుడు అంటారు. ఇది అగ్నిలింగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ పైన అగ్నేరాపహ, అగ్ని నుండి ఉద్భవించినటువంటిది ఆపస్సు అనగా నీరు. ఈ నీరు ఉన్నటువంటి ఈ నీటి తత్వం కలిగినటువంటి లింగం జంబుకేశ్వరంలో ఉన్నది. ఈయన్ని జంబుకేశ్వరుడు అంటారు. అక్కడ జలతత్వం అనడానికి అనేకమైనటువంటి నిదర్శనాలు కనపడుతూ ఉంటాయి. ఇక అద్భ్య పృథివీ, నీటి నుండి ఉద్భవించినటువంటిది భూమి. భూతత్వం కలిగినటువంటి లింగం ఎక్కడుంది అంటే కంచిలో ఉన్న ఏకామ్రనాథుడు. ఈ 5 కూడా దక్షిణ దేశంలోనే మనకి దర్శనమిస్తూ ఉంటాయి. పంచభూత తత్వాలతో కూడుకున్నటువంటి 5 లింగాలు. వీటిని పంచభూత లింగాలు అనేటటువంటి పేరుతో మనం చెప్పుకుంటూ ఉంటాం. స్వస్తి.